ఈరోజు మరి ఓటర్ల లిస్టులో జరిగినటువంటి అక్రమాలపైన పూర్తి వివరాలతోటి మా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ప్రజల ఓటు హక్కును దొంగలించే అధికారం ఎవరికి లేదని ఆధారాలతోటి సహా బయట పెడితే దానికి సమాధానం చెప్పలేనటువంటి బీజేపీ ప్రభుత్వం అణచివేతను ఆయుధంగా ఎంచుకొని మరి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఈరోజు అరెస్టు చేయడమే కాకుండా కుటుంబం మీద కూడా పడి దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఛత్తీస్గఢ్ లో గాని బీహార్ మధ్యప్రదేశ్ లో గాని అదేవిధంగా హర్యానాలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికి కూడా మరి దాన్ని తారుమారు చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం వాస్తవానికి హర్యానా లాంటి ప్రాంతాల్లో వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలుస్తుందని రిజల్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ దాన్ని తారుమారు చేసే విధంగా ఇదంతా ఎందుకు సాధ్యమవుతుంది? మధ్యాహ్నం వరకు చూస్తే ఓటింగ్ పర్సెంట్ చూస్తే 40%, 50% ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ లేని ఊహించని విధంగా పోలింగ్ టైం అయిపోయేసరికి అసలు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అయిందో కూడా తెలియని విధంగా మనం చూడడం జరిగింది. తెల్లారి ఇంత అయిందని వివిధ రాష్ట్రాల నుంచి కూడా లెక్కలు చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి ప్రజల యొక్క హక్కులను కాలరాసి ప్రజల యొక్క ఓట్లను దొంగలించి దొంగ ఓట్లను ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లను మరి నమోదు చేయించుకొని బీజేపీ నాయకులు అక్కడ వివిధ రాష్ట్రాలలో ఆ ఓటర్లను సాయంత్రం అయిన తర్వాత ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు గాని లేదా బూత్ ఏజెంట్లు గాని కొద్దిగా విరామం లాగా ఇచ్చినప్పుడు దొంగ ఓటర్లందరితో వచ్చి ఓట్లు వేయించుకొని అనూహ్యంగా ఓటు శాతం పెంచుకొని ఆ ఓట్ల ద్వారా మరి అధికారానికి వచ్చినటువంటి విధానాన్ని ఎంతో కష్టపడి రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క పేజీలో బెంగళూరులో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, మరి మహారాష్ట్రలో ఏం జరిగిందని వివరంగా చెప్తే దానికి సమాధానం చెప్పలేక ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులను నిలదీస్తూ ర్యాలీగా పోతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారు. పోయే దారిలో మమ్మల్ని అరెస్ట్ చేసి బస్సులో ఎక్కడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారిని మేము పదే ఎలక్షన్ కమిషన్ పై చర్చ చేయాలని కోరుకున్నాం. చర్చ చేయకుండా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలను నోరు మూయించే ప్రయత్నాన్ని మేము భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు డెఫినెట్ గా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను అన్ని గమనిస్తున్నారని తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా నిన్న సన్నాసి మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీ కానీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలహీన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు.
డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మాకు డ్రామాలు అవసరం లేదు. నీ దిక్కుమాలిన మాటలు, నీ దివాలకోరు విధానం, బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన మారలేదు. అందుకే ఇవాళ మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు ఈయన. ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలేడు. ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్. అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి ఆయన చేశారు. నీకు దిక్కు లేదు, దివానా లేదు, నీకంటే ఒక గోల్ లేదు. అసలు కులం పేరు చెప్పుకున్నాడు, కులం పేరు చెప్పుకుంటున్నాడు. నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావు? గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నీకు బాధ అనిపించదా? నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఫీల్ అవుతున్నాడు. పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు. పరిపాలన కొందరికి కొన్ని ఇష్టం ఉండయి. సరే, ఎవరికో కొందరికి ఇష్టం లేదు, నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు, నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాష్ అనిపించుకో. నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని. కొంత ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు, డిమాండ్ చేయి. నా కొడుకు అంటే నీ కొడుకు ఏం రా, నీకు